మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పర్కాలలో ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీలు. పైన టమాటా ట్రేలు, కింద పశువులు డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, విజిలెన్స్కు చిక్కిన భారీ అవినీతి తిమింగలం. లండన్లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్లో కేటీఆర్. గోదావరికని బస్టాండ్ రోడ్ సర్వీస్ రోడ్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాలన్నీ అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు మండలం రేమాట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకిల్ని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎంపీ బస్తిపాటి నాగరాజు గ్రామంలో పర్యటించి గ్రామ సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పవన్ మోడీ టీటీడీ భూముల పరిరక్షణను పాటుపడాలి. వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థాన భూములను వేలంలో పప్పుల బెల్లంలా పంచితే చూస్తూ ఊరుకోమని, వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల తిరుపతి దేవస్థాన భూములను కాపాడాలని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని ఎస్వి కాంప్లెక్స్లో విలేకరుల సమావేశంలో మైనార్టీలు వాక్ఫ్ బోర్డు భూముల పట్ల కోర్టులకు వెళ్లినట్టే టీటీడీ భూములను కాపాడుకునేందుకు కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. మీరు దీన్ని క్యాబినెట్లో తీసుకొని వస్తే దీన్ని వ్యతిరేకించాలి. వ్యతిరేకించకుంటే మీరు ఇంతకుముందు ఏదైతే డ్రెస్ వేసుకొని కాషాయ రంగు వేసుకొని డ్రెస్ వేసుకొని సనాతన వాటిని చెప్పినారో అది ప్రజలను మోసం చేయడానికి మీరు ఆ డ్రెస్ వేసుకున్నారనే భావన ప్రజలకు వస్తారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. క్యాబినెట్లో మీరు వ్యతిరేకించాలి. ఈరోజు నేను బీజేపీ గవర్నమెంట్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. నాది హిందుత్వ పార్టీ అంటారు, పొద్దున్నేసే గుళ్ళు గొప్పలు జరుగుతారు మోడీ గారు. మేము అయోధ్యలో రామాలయం కట్టామంటారు. మరి మీరు ఇంత హిందుత్వవాది అయినప్పుడు మీ అలయన్స్ ఉన్నటువంటి పార్టీ, మీ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంత దుర్మార్గంగా దేవాలయాల ఆస్తులను కొట్టేయడానికి వాళ్ళు ఈరోజు జీవో తీసుకొని వస్తారంటే మీ బీజేపీ తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎందుకు మీరు విమర్శించడం లేదు? దీన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు? అంటే మీరు చెప్పేది కూడా ఇంతవరకు చెప్పేది మీరంతా కూడా బోగస్సేనా? సమాధానం చెప్పాలి. బీజేపీ వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హిందూ దేవాలయాలకు సంబంధించిన ప్రాపర్టీ ఎట్టికి వచ్చిందే మేము కొద్దిగా పంచుకోనికి దుర్మార్గంగా చేస్తుంటారు. నేను ధార్మిక సంస్థలకు కానీ, హిందూ మత పెద్దలకు కానీ వీళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. దేవుని ప్రాపర్టీని కొల్లగొట్టుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు జీవో తీసుకొని వచ్చింది. దీని మీద ప్రతి హిందువు, దేవుడి మీద భక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకించాలి, పోరాటం చేయాలి. ఆల్రెడీ ధార్మిక సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దీన్ని ఈ జీవోను అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్గా మేము ప్రొసీడ్ కావడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. దైవభక్తి ఉండే వాళ్ళందరూ దేవుడి ప్రాపర్టీని కాపాడుకోవడానికి మనమందరం కూడా, హిందువులందరూ కూడా ముందరికి రావాలి. దీన్ని వ్యతిరేకించాలి, అవసరమైతే పోరాటం చేయాలి.
వాళ్ళు మైనారిటీస్ ఏ రకంగా అల్లా ప్రాపర్టీని మీరు తీసుకోవడం దీని మీద ఒప్పుకోమన్నారో ఆ రకంగానే హిందువులు కూడా పోరాడాలి. పోరాటానికి మనకేం శక్తి లేదా? ఎందుకు పోరాడదు? దేవుడి సొమ్ము అప్పనంగా పంచుకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా? లేకపోతే వీళ్ళందరూ డాన్స్ రూపాయికి 10 రూపాయలు తీసుకొని పోతారు. ఆ దేవాలయాలలో మెయింటెనెన్స్కి డబ్బులు ఇస్తారు. గవర్నమెంట్ ఇస్తుందా? గవర్నమెంట్లో ఇచ్చేదానికి గవర్నమెంట్కు జీవో లేదు. ఎట్లా ఇస్తారు? వివరిస్తారు. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ప్రతాప సింగారంలో డబుల్ బెడ్రూమ్ల లొల్లి. ప్రతాప సింగారం డబుల్ బెడ్రూమ్లకి ప్రతాప సింగారంకి చెందిన కొంతమంది కుటుంబాలకు లిస్టులో పేరు రావడంతో ముదిరిన పంచాయతీ. కాంగ్రెస్ వారికే వస్తున్నాయని బీఆర్ఎస్కి చెందిన వారు ఆగ్రహం. ప్రతాప సింగారంకి చెందిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ వారికి ప్రాధాన్యతనిస్తూ తమని మహిళలని చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడినారని తీన్మార్ మల్లన్న వద్దకు వెళ్లిన మహిళలు. తీన్మార్ మల్లన్న వద్దకి వచ్చిన మహిళలకు వ్యతిరేకంగా ప్రతాప సింగారంలో డబుల్ బెడ్రూమ్ లిస్టులో పేరు వచ్చిన మహిళలు నేడు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏం సాయం చేస్తారో మాకు ఇల్లు లేవు, ఏవి లేవు. మీరు ఆధార్ కార్డు కొట్టి చూసి దొర రాసినందుకు ఇప్పుడు దొర అది చేసి ఆ మాటలు అన్నాడు, ఈ మాటలు అన్నాడు అని న్యూస్ లో చెప్తున్నారు కదా. ఆ సార్ అన్నది మీకెరక, ఆ సార్ కెరక. వాస్తవానికి అయితే దొరలేంది ఈ ఊర్లో ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి ఇచ్చిండు ఇందిరా ఇండ్లు, మాకు మాత్రమే లేవు. ఆ ఇండ్లు అమ్ముకొని కూడా మళ్ళీ మాకు ఇండ్లు కావాలని కొట్లాడుతారు. మాకు ఏది లేదు కాబట్టి మాకు సాయం చేయాలి. ఇల్లు లేదు, ఏది లేదు. మాకు కావాలి, ఇల్లు కావాలి సార్. మాకు సార్ రాసినందుకు సార్ మీద అన్ని పుణ్యకోరు మాటలు చెప్తున్నారు. సారు లేదు, మేము లేము. ఈ సార్ మీద సారే అన్ని చేసేది, అన్ని చేస్తాం. సార్ అందరికి మంచిగా చేస్తుడు. ఆయన మీద పుణ్యకోరు మాటలు చెప్పి ఆశ తోసి అన్నదని చెప్తున్నారు. ఎంత కుట్రశాతలు ఎందుకు? వేరే ఊరు వచ్చినప్పుడు అప్పుడేం చేసిరు? వేరే ఊరు ఏం చేయాలి? మాకు ఎందుకు ఆపుతున్నారు? ఆ సార్ మంచిగానే చేస్తుండగా లేని వాళ్ళకి చేస్తున్నాడు కదా సార్. ఏమైనా తప్పు చేసిన అన్ని మాటలు సార్ గట్లా చెప్పిన అన్ని మాటలు అవి సార్ గట్లా చెప్పరు. మంచిగా చూసుకుంటారు అంటున్నారు. మాకేమి ఇవ్వలేదు. మాకు రేషన్ కార్డులు కట్ చేశారు. మాకు రేషన్ ఇవ్వలేదు, మా అత్తకు పింఛన్ ఇవ్వలేదు, మా మామయ్యకి పింఛన్ ఇవ్వలేరు. ఇప్పుడు మాకు ఇల్లు వచ్చినందుకు పొరుగు రోళ్ళ ఇంటికి మా ఇంటికి ఓట్లకి ఎట్లా వచ్చారు సార్? 5 ఓట్లు మాకుంటే ఓట్లకి ఎట్లా వచ్చారు? పొరుగు రోళ్ళ దగ్గర రావద్దు కదా సార్. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. వాళ్ళకి పొరుగు రోళ్ళకి ఇచ్చిరు అని అంటే మా అత్త 40 ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటుంది. మా అత్త ఆడవిల్ల ఊరికి. గతంలో స్థానిక మన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, ఆ రోజున్న ప్రభుత్వంలో మన సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ దిల్ ప్రాజెక్ట్కి అప్పుడైతే 58 ఎకరాలు అలాట్ చేశారో ఆ రోజు మా గ్రామాలకు పంచాలనే ఆలోచనతో పెద్ద మంచి డిస్కషన్ చేయంగా ఎమ్మెల్యే గారు డిస్కషన్ చేయంగా, లేదు సుధీరెడ్డి గారు మీకు స్థానికంగా 20% ఇస్తామని చెప్పి 2208 కడితే 208 ఇళ్ళు మాకు గవర్నమెంట్ మీ ప్రజలకు ఇస్తాం, మీకు స్థానిక ప్రజలకు ఇస్తామని చెప్పి ఆ రోజున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ మాట ఇస్తే, సరే మన ఊరికి కూడా కొన్ని ఇళ్ళు వస్తాయని చెప్పి పెద్దలు అప్పుడు ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్నాక తర్వాత మల్లారెడ్డి గారు గెలవడం జరిగింది, మంత్రి కావడం జరిగింది. ఆ రోజు స్థానిక 20% జీవో 10% ఏదైతే జీవోను అమలు చేసి ఉంటే ఈ రోజు ఇంత పంచాయతీ కాదు, అసలు ఇంకా మిగులు ఉండి పక్క గ్రామాలకు ఇచ్చుకునే స్థాయిలో ఉండే. ఆ రోజు ఇదే సర్పంచ్ స్థానికంగా నా మీదనే గెలిచాడు. నన్ను మాలోడు ముఖం చూడొద్దని కొంచెం అవాయిడ్ చేస్తూ నాకు ఎలక్ట్రానిక్ మీడియాకు రిపోర్టర్లకు అందరికీ నా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా గ్రామ పంచాయతీ విచ్చేసినందుకు, మా ఇక్కడ విచ్చేసిన డబుల్ బెడ్రూమ్ అందరికి కూడా, వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరూ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ప్రతాప్ సింగారం అనేది మలిపెద్ది సుధీర్ రెడ్డి మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవహారం ఇది. ఎందుకంటే ఆయన ఉండి ఇలా వాస్తవానికి చెప్తున్నా, ఒక్క చిన్న మాట చెప్తున్నామా, ఈ గ్రామ పంచాయతీ కాడ ఏదైతే మనం మాట్లాడుతున్నామో మీడియాలో, ఈ గ్రామ పంచాయతీ వాళ్ళది ఇలా ఎన్ని గజాలు ఉంటుందో చూడండి ఒకసారి. 22,500 గజాలు ఉంటాయి. అది గ్రామ పంచాయతీకి ఇచ్చిండు. ఎవరు ఇచ్చిండు? మనం చెప్తే ఇచ్చింది కాదు, అది మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారు చెప్తే ఇచ్చింది. అది గ్రామ పంచాయతీ. ఇలా ప్రైమరీ స్కూల్ ఉంది ముంగట, ప్రైమరీ స్కూల్ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళది, వాళ్ళ మేన మహమ్మద్ వాళ్ళది. వీళ్ళ ఎందుకు బాధ ఉంది? నన్ను కాదని పక్కల పండి పోతుర్రు, మంది మాటలు విని పోవద్దనేది ఒకటి బాధ ఉంది. కానీ నాకు 2-3 కావాలి, నాకు ఊరోళ్ళొద్దని లేదు. ప్రతి ఒక్కరు సార్ మంచి, ప్రతి ఒక్కరు సార్ దగ్గరకు వచ్చిన వాళ్ళే. ఇవాళ ఎవరో మాటలు విని ఊళ్ళో చిచ్చు పెట్టుకుర్రు. ప్రతి ఒక్కరు రాజకీయంలోకి వచ్చిర్రు. ప్రతి ఒక్కరు సర్పంచులు గెలిచిర్రు, వార్డు మెంబర్లు గెలిచిర్రు, ఉప సర్పంచులు గెలిచిర్రు, ఎట్లా గెలిచిర్రు, ఏ బాధతో పడ్డారు గెలిచిర్రు. గెలిచినాక 5 ఏళ్ల పదవి చేసుకుర్రు, ఎవరి ఇళ్ళల్లో అనుకుర్రు. ఇప్పుడు గెలిచిన ఆయన
ఏమిటికి నడిపిస్తున్నావు నువ్వు? ఇది సుధీర్ రెడ్డి సార్ ఇంట్లో ఉండనివా, తిననివా, ఉండనివా? నువ్వు వాళ్ళ కొడుకు నెంబడి, ఆయన నెంబడి, వాళ్ళ తమ్ము నెంబడి, నువ్వు ఒక్కని తిరిగినావు, వాటి నెంబర్ పక్కకు జరిపినావు. ప్రతిసారి గొడవ అయినా ఏది అయినా ఊర్లో పట్టించుకునేది మాత్రమే సుధీర్ రెడ్డి సారు. ఏ పరిష్కారమైనా సాల్వ్ చేసేదే తను. స్కూళ్ళు కానీ, రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఈ రోజు ఊర్లో ఇట్లా ఉంది అంటే కారణం కూడా సారే. కాకపోతే ఏంటంటే నిన్న సార్ని ఉద్దేశంగా మామూలుగా అది తిట్టిరు కదా, అవన్నీ వాళ్ళు ఎక్స్ ఉండి తిట్టిరు. మరి ఆ రోజు పద్మరావు వచ్చినప్పుడు ఏం చేసిరు? ఇట్లనే వాళ్ళు కూడా మాట్లాడలేదు కదా గట్టిగా. ఆ రోజు అందరం అనేకం అయిదామంటే ఎవరు కాలేదు. ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడారు. సారు ఎవరికైతే ఇండ్లు లేవో ఉద్దేశించి, ఎవరికైతే పరిస్థితి బాగాలేదో వాళ్ళ వరకే రాసిండు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే రాసుకోలేదు కదా, సార్కి రాసుకోలేదు కదా, సార్ వాళ్ళ తమ్మునికి రాసుకోలేదు. ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, విజిలెన్స్కు చిక్కిన భారీ అవినీతి తిమింగలం. ఒడిశా గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ సారంగి నివాసాల్లో విజిలెన్స్ సోదాలు. అంగుల్, భువనేశ్వరి, పిపిలోని 7 ప్రదేశాల్లో దాడులు. 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం. విజిలెన్స్ అధికారులు వస్తున్నట్లు తెలుసుకుని కిటికీలోంచి నోట్ల కట్టలను బయటకు విసిరేసిన బైకుంఠనాథ్. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బైకుంఠనాథ్ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో నిర్మించాం. భారతదేశంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ కంపెనీల అతిపెద్ద క్యాంపులను తెలంగాణకు తీసుకువచ్చామని కేటీఆర్ అన్నారు. If you just Google the world's largest lift irrigation project, you would realize that it is in India and it is in my state, Telangana, and it was built within 3 years of time. Now we lift water from about 80 meters above sea level all the way to 618 meters above sea level and irrigate nearly 45 lakh acres every single season. Now this also is something that goes to show you that even in a democracy, a vibrant democracy, infrastructure projects can be made to happen in a timely manner. Of course, meeting with all the resistors, all the potential challenges, potential impediments, etc., we were able to deliver. Not only the world's largest lift irrigation project, but we are also the first state in India to have completed a massive project with almost $7 billion US, ensuring that every single home in Telangana, which is about 10 million homes, are provided with a portable drinking water connection. Now, this might sound like, in the first world, it might sound like something trivial, but in a country like India, where we have a lot of room to grow and a lot of things to improve, this is by no means a small achievement. Likewise, let me also share quickly the world's largest campuses of Google, Microsoft, Amazon, Facebook, Meta as it's called, and the most valued technology companies in the world, including Apple, Salesforce, ServiceNow, Novartis, Medtronic, all of their largest campuses outside of the US and outside of their headquarters are today in my state, my city, Hyderabad. And this is not a call center or a support center I'm talking about. This is cutting edge technology development that's happening in India, in my city, Hyderabad,
and the landscape and the way it changed over the last 10 years is nothing short of incredible. The story is nothing short of incredible. సౌండ్ చేయకు సైలెన్సర్ పీకేస్తా పిచ్చి పిచ్చి రోదా ధ్వనులు చేసే సైలెన్సర్లు అమర్చి ఇతర వాహనదారులను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకున్న రాచకొండ పోలీసులు అలాంటి సైలెన్సర్లు తొలగించి ఇలా తొక్కించేశారు. మెగా జ్యువెలరీ ఎగ్జిబిషన్స్కు రండి. న్యూ వెరైటీస్, న్యూ డిజైన్స్, గోల్డ్ డైమండ్స్ 2 రోజుల ఎగ్జిబిషన్ను కర్నూలు నగర ప్రజలు వచ్చి మెగా జ్యువెలరీని విజయవంతం చేయాలని మేనేజర్ గౌరీశంకర్ కోరారు. కర్నూలు నగరంలోని డివిఆర్ నందు మెగా జ్యువెలరీ యాజమాన్యం శని, ఆదివారం 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడంతో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కార్పొరేటర్ కైసా పద్మలత, మేనేజర్ గౌరీశంకర్లు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెగా జ్యువెలరీ మేనేజర్ గౌరీశంకర్ అసిస్టెంట్ మేనేజర్ సింహాచలంలో మాట్లాడారు. మేడం గారు మ్యాంగోమాల వచ్చేసారు. మ్యాంగోమాల తమ్మన్నారట కదా, తెచ్చాను. రెడీ. అందరికీ నమస్కారం. ఈరోజు వేగా జ్యువెలరీస్ మన కర్నూలులో ఎగ్జిబిషన్ అనేది ప్రారంభించాము. హోటల్ డివిఆర్ మ్యాన్షన్ లో శనివారం, ఆదివారం అనగా మనకి డేట్ వచ్చేసరికి 31st and June 1st ఈ 2 రోజులు కూడా హోటల్ డివిఆర్ మ్యాన్షన్ లో జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది మనం పెట్టడం జరిగింది. కర్నూలు ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ కి వచ్చి మా న్యూ వెరైటీస్ అండ్ డిజైన్స్, గోల్డ్, డైమండ్స్, పోల్కి అన్ని వెరైటీస్ వచ్చి చూసి మా ఎగ్జిబిషన్ ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం అనమాట. మా బ్రాంచెస్ వచ్చేసరికి హైదరాబాద్ లో ఉన్నాయి, విజయవాడ అండ్ కాకినాడలో ఉన్నాయి. అప్కమింగ్ చాలా బ్రాంచెస్ అనేది ఓపెనింగ్ ఉంటుంది. మా బ్రాండ్ వచ్చేసరికి బ్రాండ్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ గారు. మీకు ఏ మోడల్స్ కావాలన్నా, ఏ వెరైటీస్ కావాలన్నా అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈవెన్ మీరు అనుకున్న మోడల్ లేకపోతే కస్టమైజ్ చేసి కూడా జ్యువెలరీ అనేది కస్టమర్ కి అనుకూలంగా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని తప్పకుండా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పిన నా పేరు గౌరీశంకర్. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని డివిఆర్ హోటల్లో వేగశ్రీ జ్యువెలర్స్ వాళ్ళు 2 days ఎగ్జిబిషన్ ని మొదలు పెట్టడం జరిగింది. వేగశ్రీ జ్యువెలర్స్ తో మాకు చాలా మంచి అనుబంధం ఉంది. గత 4 ఏళ్లుగా వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నారు. మంచి డిజైనర్ ఆభరణాలు, డైమండ్స్,
పచ్చి వర్క్తో కూడినవి, పొల్కీ డైమండ్స్వి, యాంటిక్ జ్యువెలరీ, అనేక రకాల కొత్త కొత్త న్యూ డిజైన్స్తో ఎవ్రీ టైం వీళ్ళ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. త్వరలో రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో వీళ్ళు కొత్తగా షోరూమ్ కూడా లాంచ్ చేయబోతున్నారని ఈరోజు తెలియజేశారు. వారందరికీ కూడా మనము ముందుగానే వెల్కమ్ చెప్దాము, ఆల్ ది బెస్ట్ చెప్దాము. ఇలాంటి అనేక కంపెనీస్ చాలా వరకు మన కర్నూలులో ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. మన కర్నూలు చాలా ముందుకు పోతుంది. మంత్రి టీజీ భరతన్న గారి ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయి. అలాగే ఇలాంటివి కూడా గోల్డ్ అండ్ డైమండ్స్ కానీ ఎనీ అదర్ బిజినెసెస్ అన్నీ కూడా కర్నూలుకి వచ్చి కర్నూలు కూడా మంచి పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్మెంట్లో ముందుండి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోవాలని, ఈ విధంగా మనం అందరము కూడా కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ 2 days వచ్చి ఎగ్జిబిషన్ శని అండ్ ఆదివారాల్లో వచ్చి ఈ గోల్డ్ అండ్ డైమండ్స్ ని సందర్శించి వారికి నచ్చిన నగలు, వారికి ఒక అవకాశం కూడా ఉంది. నగలు కొనడంతో పాటు ఒక గోల్డ్ కాయిన్ విన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ గోల్డ్ కాయిన్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ఆల్ ది బెస్ట్ అందరికి. పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ఆర్ నారాయణమూర్తి, థియేటర్ల బంద్ అంటూ ఎవరు ప్రకటించలేదు. బంద్ ప్రకటిస్తే 3 వారాల ముందే నోటీసులు ఇస్తారు. హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారు? విషయం ఏంటంటే హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అవి సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రపడతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంత గర్విస్తున్నది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తించుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాము, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చు అన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నారండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణలో 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పై ప్రజం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహర వీరమల్లుకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి?
ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి అర్హత మనం ఫోకస్ చేయడం అంటే ఎంత దూరం ఉండేది. అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు. కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ ప్రొఫెసర్ హెచ్ఓ డిపార్ట్మెంట్ ఆఫ్ యూరాలజీ డాక్టర్ కె సీతారామయ్య పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెలవు తీసుకుంటా. జై హింద్. Any other member, any other PG, any other faculty, anybody? Anjali madam. పర్సనల్గా దాదాపు 20 years నుంచి సార్ తెలుసు నాకు. ఏ రోజు కూడా సార్ మీరు పేషెంట్ వచ్చారు ముఖంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు శేష జీవితం ఆయుధాలతో సంతోషంగా ఉంది. ఆ రోజు మాత్రమే రండి అని ఏ రోజు కూడా చెప్పలేదు సార్. 100 kilometers జమనోడు ఆలగడ్డ చాలా ఇంత దూరం నుంచి వచ్చారు సార్. మళ్ళీ బ్యాక్ అవకాశం ఉండేది. అటువంటి తరతరాలుగా కర్నూలు మెడికల్ కాలేజ్ ఉన్నంత వరకు ఇరాజీలో చాలా మంది ఆస్పిరెంట్స్ ఇక్కడ MCH ఆల్ స్పెషాలిటీస్ అన్ని గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు. సీతారామయ్య సార్ను మదిలోనే ఉంటారని చెప్పేసి సార్ అడ్మిట్ చేసుకొని సార్ రియల్లీ ఏ రోజు కూడా సార్ ఫేస్ లో కోపం కానీ ఆక్రోషం కానీ అందుకే So we started endoscopy. The cheating is I told her I can't manage both, but she told me you can manage. So because of that only I'm here. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.